ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశము నుండి తిరిగి వచ్చేదరు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు చెరపట్టబడినప్పుడు, అన్య దేశములో వారు పరవాసులుగా ఉండినప్పుడు వారు దేవునికి మొర్రపెట్టారు, ప్రార్థించారు. దేవుని కన్నీళ్లతో బ్రతిమలాడుచున్నారు, ఏడుస్తున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు వారికి వచ్చాయి. ఆ పరిస్థితుల మధ్య వాళ్ళు ఏడుస్తూ ఉండడం దేవుడు చూస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమైనది, నీ ప్రజలు శత్రువుని దేశం నుండి తిరిగి వస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి బిడ్డను ఓదార్చుచున్నట్లుగా దేవుడు మనలను ఓదార్చుచున్నాడు. మన పరిస్థితులు, మనకొచ్చేటువంటి కష్టాలు, నష్టాలు, భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో కన్నీళ్లను మిగులుస్తూ ఉంటాయి. వ్యాపారం చేసినప్పుడు నష్టము కలిగితే కన్నీళ్లు వస్తాయి. పొలము పంట చేతికి సరిగా రానప్పుడు కన్నీళ్లు వస్తాయి. అలాగనే కుటుంబంలో పరిస్థితులు బాగోనప్పుడు కన్నీళ్లు విడుచుట సహజము. ఆదరించు వారు లేనప్పుడు ఒంటరి జీవితంలో కన్నీళ్లు విడుచుట సహజం. ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో ఉంటున్నాయి. అయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీకు విజ్ఞాపనను దేవుడు అంగీకరిస్తున్నాడు, ఆయన చలవిస్తున్నాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఏడవకు, ఊరుకో, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమైనది అని దేవుడు చలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఏడ్పును దేవుడు చూస్తున్నాడు. హిజ్కియా ఏడ్పును, హిజ్కియా కాచిన కన్నీళ్ల ప్రార్థన దేవుడు చూచాడు. హన్నా కన్నీటి ప్రార్థనను, హన్నా యొక్క నిట్టూర్పులను దేవుడు చూచాడు, ప్రతిఫలాన్నిచ్చాడు. ఆమె యొక్క క్రియను సఫలము చేశాడు. హిజ్కియా క్రియను దేవుడు సఫలము చేసి 100 ఆయుష్ను, హిజ్కియా క్రియను సఫలము చేసి 15 సంవత్సరముల ఆయుష్ను పెంచినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. అలాగనే దేవుడు నీ జీవితములో నీ క్రియను సఫలము చేయబోతున్నాడు. మరొక వాక్యం ఈ విధంగా చదివిస్తున్నది, జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చెయ్యండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ఆయన నీ మొర వింటున్నాడు, నిశ్చయముగా ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు. మీ పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, దేవుడు చలవిస్తున్నాడు, ఏడవవద్దు, కన్నీళ్ళు విడవవద్దు. నీ క్రియ సఫలమైందని దేవుడు చలవిస్తున్నాడు. క్రియ సఫలము చేసే దేవుడికి, మన కన్నీళ్లను తుడిచే దేవునికి, మన కన్నీళ్ల ప్రార్థన అంగీకరించే దేవునికి మనం ఎంతో మొర్ర పెట్టడం చాలా అవసరముగా ఉన్నది. ఆయన మీద ఆధారపడడం కూడా చాలా గొప్ప సంగతిగా బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేడే మీరు దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేయండి. మన ఓదార్చువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, దర్శించువాడు కూడా ఆయనగానే ఉన్నాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని ఓదారుస్తాడు. మీ జీవితాల్లో మీ క్రియలను సఫలం చేస్తాడు. తప్పక దేవుడి మీద ఆధారపడండి. దేవుడు మీకు అట్టి ధన్యతను దేవుడు మీకు దయచేస్తాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, వాక్యం ఇంటున్న నీకు బిడ్డల జీవితాల్లో ఏడుపు,
కన్నీళ్లు, నిట్టూర్పు, ఆయా పరిస్థితుల వల్ల వారి జీవితాలను కలుషితం చేసి ఉండవచ్చును. ప్రియ రాజా, మీ చెలవు ప్రకారం నీ బిడ్డల కన్నీళ్లను తుడుచండి. వారి యొక్క ప్రార్థన ఆలకించి వారి యొక్క క్రియలను మీరు సఫలం చేసి నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.